హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. మనందరి ఫేవరెట్ ఖాదీ శారీస్తో ఈరోజు మేము ముందుకు వచ్చేసాను. కాకపోతే ప్లెయిన్ అంటే స్టార్టింగ్ రేంజ్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ దొరకలేదండి. ఓన్లీ 2 శారీస్ ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా జామ్దాని పళ్ళుతో ఉన్నాయండి. 1 by 1 చూసేద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి ఆల్ ఓవర్ జామ్దాని అండి, వైలెట్ కలర్. శారీ అంతా కూడా కంప్లీట్ జామ్దాని వ్యూ వస్తుందండి. మల్టీ కలర్ థ్రెడ్స్, గోల్డ్ జరీ, సిల్వర్ జరీ. క్లోజప్లో కూడా చూపించాము దగ్గరగా. మనకి వీవర్ వచ్చినప్పుడు చేసామండి ఈ చీరలన్నీ కూడా, అంటే ఇట్లా ఆల్ ఓవర్వి. మనం పర్చేస్ చేసి చేయడం ఇది ఫస్ట్ టైం. చాలా బాగుంది చీర అయితే. మొత్తం అంతా జామ్దాని వీవేనండి. ఇక బోర్డర్లో కూడా స్పెషాలిటీ ఏంటంటే, ఈ బోర్డర్ వచ్చేసండి రెడ్ కలర్ బోర్డరు గోల్డ్ జరీతో కలిపి టిష్యూ టైప్లో బోర్డర్ వచ్చింది. ఇదంతా కూడా పైతని మునియా వచ్చిందండి. దాదాపుగా 2 inches గోల్డ్ జరీ టెంపుల్ బోర్డర్. బోత్ సైడ్స్ కూడా ఇలాగే ఉంటుందండి. మొత్తం శారీ అంతా లోపల వైపు కనిపించే వైపు కనిపించని వైపు అంతా కూడా చాలా వరకు జస్ట్ స్టార్టింగ్ మాత్రమే ప్లెయిన్ ఉంటుంది. ఇక పళ్ళు విషయానికి వస్తే, ఇది అథెంటిక్ పొందూరు ఖాదీ పళ్ళు, సిల్వర్ జరీతో ప్యానల్ వచ్చిందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. జామ్దాని వ్యూ బ్యాక్ సైడ్ చూసారు కదా, ఫ్రంట్కి బ్యాక్కి పెద్ద డిఫరెన్స్ ఒక 10% మించి ఉండదు, సేమ్ ఉంటుందన్నమాట. చీర తిరగేసి ఉన్నా కూడా మనకు అసలు ఏమీ తెలియదు, అంత నీట్గా ఉంటుంది. ఇదే జామ్దాని వ్యూ స్పెషాలిటీ అండి. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైతని బ్లౌజు తీసుకోవచ్చు, రెడ్ కలర్ది. అలాగే టాజిల్స్ కూడా చూడండి, పెద్ద పెద్ద టాజిల్స్. ఇప్పుడు అందరూ డిజైనర్ అట్లా వేసుకుంటున్నారు కదా, అలా చేయించుకోండి, చాలా బాగుంటుంది. ఓవరాల్ లుక్ చూపిస్తాను. శారీ అంతా లుక్ ఇదే విధంగా ఉంటుందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలాగే ఉంటుంది. బ్రైట్ రెడ్ కలర్ అండి, మంచి రెడ్ షేడ్, బ్లాక్ బోర్డర్. ఈ ప్లెయిన్లో అంటే బేసిక్ మోడల్లో ఓన్లీ 2 వచ్చాయన్నాను కదండి, అందులో ఇది ఒకటి. రెడ్ విత్ బ్లాక్, బ్లాక్ అండ్ రెడ్ కలర్ అయితే టెంపుల్ బోర్డర్. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ ప్యానల్ ఉంది. శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. బోత్ సైడ్స్ ఇదే బోర్డర్ అండి. లావెండర్ కలర్ శారీ అండి. అలాగే పళ్ళు ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జామ్దాని పళ్ళు, మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో పీకాక్స్. అట్లాగే అథెంటిక్ పళ్ళు, గోల్డ్ కలర్ జరీ ప్యానల్ వచ్చింది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. బోర్డర్ విషయానికి వస్తే గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూ బోర్డర్ అండి. ఎడ్జ్లో వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంది. శారీ అంతా కంప్లీట్ ప్లెయిన్ ఉంటుందండి. ఓన్లీ ఈ జామ్దాని వీవ్ అనేది పళ్ళులో మాత్రమే ఉంటుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఆరెంజ్ కలర్ అండి, జామ్దాని పళ్ళుతోనే. ఇది కూడా మల్టీ కలర్ విత్ గోల్డ్ జరీ ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా పళ్ళు. అథెంటిక్ పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ ప్యానల్ ఉంది. ఆరెంజ్ కలర్ శారీకి ఎడ్జ్లో ఎల్లో కలర్ ఉంటూ ఒక 2.5 inches వరకు గ్రీన్ పట్టు బోర్డరు, అలాగే గ్రీన్ అండ్ ఆరెంజ్ కలనేత టెంపుల్ బోర్డర్. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. గ్రీన్ కలర్ ఇక్కత్ రా సిల్క్ బ్లౌజు. ఆ ఇక్కత్లో ఎల్లో కలర్ వచ్చేలాగా చూసి కొనుక్కోండి, చాలా చాలా బాగుంటుంది. మావ్ కలర్ అండి, కొంచెం గ్రేప్ జ్యూస్ కలర్ అట్లా ఉంటుంది. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో ఒక చెట్టు లాగా పళ్ళు వచ్చిందండి. జస్ట్ 2 బర్డ్స్ మాత్రమే థ్రెడ్ వ్యూ ఉన్నాయి. మిగిలిన బర్డ్స్ కానీ చెట్టు అంతా కాండం సిల్వర్ కలరు, సిల్వర్ జరీ, ఆకులు వచ్చేసి గోల్డ్ జరీ, డిఫరెంట్గా ఉంది. అలాగే పళ్ళులో గోల్డ్ జరీ ప్యానల్ ఉంది. బోర్డర్ విషయానికి వచ్చేటప్పటికి రాణి పింక్ 2.5 inches వరకు ప్లెయిన్ పట్టు బోర్డరు.
అలాగే పింక్ అండ్ మావు కలర్ కలనేతలో టెంపుల్ బోర్డర్. శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీస్ కంఫర్టబుల్గా ఉన్నాయండి, అస్సలు వెయిట్ లేవు. అందుకని మనం చీర అంతా అలా ఉంచేసుకోవచ్చు. బ్లౌజ్ బార్డర్ కలరు పేరప్ చేసుకోండి. ఇక్కత్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కత్తు, లేని వాళ్ళు ప్లెయిన్ పట్టు ఏదైనా చక్కగా ఎక్కువ కుచ్చెళ్ళు వచ్చి పెద్ద పళ్ళు వచ్చి కట్టుకున్నప్పుడు చాలా స్టైలిష్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది. నేవీ బ్లూ కలర్కి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ టిష్యూ బార్డర్ అండి. అలాగే గోల్డ్ జరీ టెంపుల్స్, ఎడ్జ్లో వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంది. పళ్ళు వచ్చేసి ఫుల్ జామ్దాని పళ్ళు అండి. పెద్ద పెద్ద ప్యారెట్స్ ఉన్నాయి గోల్డ్ జరీ సిల్వర్ జరీతో. అలాగే మల్టీ కలర్ థ్రెడ్ వీవ్. ఓన్లీ జామ్దాని వ్యూ వచ్చేసి పళ్ళులోనే ఉంటుంది. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అలాగే అథెంటిక్ గోల్డ్ జరీ ప్యానల్. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఈ శారీ అయితే మనం ఫస్ట్ టైం చేస్తున్నామండి మన హ్యాండ్ స్టాక్లో. ఇది బోర్డర్ వచ్చేసి కిందంతా దాదాపుగా 8 to 10 ఇంచెస్ వరకు పెద్ద బోర్డర్ ఉంటుందండి, 3 సిల్వర్ జరీ వీవింగ్ లైన్స్తో. అలాగే దానిలో ఒక 6 ఇంచెస్ వరకు రాణి పింక్ కలర్ ఉంటుంది. ఆ పైన వచ్చేసి డార్క్, ఇది వైలెట్ బ్లాక్ తెలియట్లేదు, 2 మిక్స్. శారీ అంతానేమో నిలువు పోగు, అంటే స్ట్రైట్గా మనం నిలబడినప్పుడు స్ట్రైట్గా ఉండేది పట్టు. అడ్డంగా వేసిన పోగు వచ్చేసి చూడండి లైట్ గ్రీన్ కలర్ కాటన్. అంటే ఇది పట్టు బై కాటన్ అండి, ప్యూర్ ఖాదీ పట్టు బై కాటన్. ఇంకా ఈ బోర్డర్తో పాటుగా దాదాపుగా 3 to 4 ఇంచెస్ టెంపుల్ బోర్డర్ కూడా ఉందండి కలనేతలో. ఇక పైన బోర్డర్ విషయానికి వస్తే ఇలా చిన్నగా, అంటే కింద 10 ఇంచెస్ అనుకోండి, ఇక్కడ ఒక 8 ఇంచెస్ అట్లా టెంపుల్ బోర్డర్ అయితే వచ్చింది. అక్కడ 3 జెరీ లైన్స్ వచ్చాయి కదా వీవింగ్, ఇక్కడ 2 లైన్స్ వచ్చాయి. కొంచెం గ్యాప్ బోర్డర్స్ స్టైల్లో చాలా బాగుందండి. బాడీ కలర్ ఏమో డల్గా, బోర్డర్స్ ఏమో బ్రైట్గా, అంటే ఒక క్లాసీ లుక్ని యాడ్ చేశాయి. ఇలాంటి చీరలు కట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటాయి ఫోల్డింగ్ కన్నా. ఈ వీడియో, ఈ శారీ బయట చూసేదానికి వీడియోలో చూసేదానికి అసలు జస్టిస్ చేయట్లేదు. బయట చాలా బాగుంది. అది కొన్ని కెమెరాలు క్యాప్చర్ చేయవండి కొన్ని రంగుల్ని, అట్లాగే ఇది కూడా ప్రాబ్లం ఉన్నట్టుంది. అసలు చాలా చాలా బాగుందండి శారీ అయితే. ఒక యాంటిక్ లుక్, ఒక క్లాసీ లుక్ని యాడ్ చేస్తాయి మనకి తప్పకుండా. నెక్స్ట్ శారీ చూసేద్దాం. సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ అండి. మిగిలిందంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ప్యాటర్న్ అంతా, పళ్ళు కానీ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఎవ్రీథింగ్. కలర్ వచ్చేసి ఏం కలర్స్ వచ్చాయో చూద్దాం. సేమ్ గ్రీన్, పట్టు దారం కలర్ మారింది చూడండి. ఇది కొంచెం లావెండర్ గ్రీన్ కలనేతలాగా ఉందండి, అంటే పట్టు థ్రెడ్ కలర్ వచ్చి మారిందనమాట. గ్రీన్ కూడా ఇందాక దానికన్నా కొంచెం డార్క్ ఉంది. ఇది వీడియో ఫోను సరిగా క్యాప్చర్ చేయట్లేదండి. నేను ఫోటో అడగండి, ఎగ్జాక్ట్గా వస్తుందేమో తీయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ ఫ్రేమ్లో కలర్ ఎగ్జాక్ట్ ఉంది. చాలా క్లాసీ లుక్ ఉన్నాయండి చీరలు మాత్రం. మావు కలర్లోనే జిరాఫీలండి, గోల్డ్ జరీ సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో జామ్దాని వీవ్ వచ్చింది. ఒక చెట్టు కొమ్మ అలా వెళ్ళినట్టుగా, కింద 2 జిరాఫీలు ఉన్నట్టుగా. అసలు చూడండి ఈ డిజైన్స్ మనం గెయ్యడమే చాలా కష్టం, అలాంటిది నెయ్యడం ఇంకెంత కష్టం ఆలోచించండి. ప్లెయిన్ శారీస్ దొరకకపోవడానికి కారణం ఏంటంటే బాగా వేడిగా ఉంటుంది, మగ్గాల దగ్గర కూర్చోలేక చెయ్యట్లేదండి, ప్రొడక్షన్ లేట్ అవుతుంది. ఇవన్నీ ఎప్పుడో స్టార్ట్ చేసినవి ఇప్పుడు రెడీ అయ్యాయని చెప్తున్నారు. నిజంగా మనమే ఫ్యాన్లు ఏసీలు ఇవన్నీ ఉంటేనే తట్టుకోలేక అమ్మో ఎండలు అనుకున్నాం. కానీ మగ్గం దగ్గర ఈవెన్ ఫ్యాన్ పెట్టుకోవడానికి కూడా ఉండదు, చెదిరిపోతూ ఉంటాయి థ్రెడ్స్. అలాంటిది వాళ్ళు ఎంత కష్టపడితే ఇది నేయగలుగుతారో ఆలోచించండి. మావు కలర్కి రాణి పింక్ బోర్డరు, టెంపుల్ బోర్డర్ కలనేతలో వచ్చింది. బ్లౌజ్ కానీ శారీ కానీ మొత్తం అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. లైట్ లావెండర్ అండి, చాలా లైట్ ఇంగ్లీష్ కలర్. ఫుల్ జామ్దాని పళ్ళు వచ్చింది, లోటస్ ఫ్లవర్స్
మల్టీ కలర్ థ్రెడ్స్తో గోల్డ్ జరీ మిక్స్ అయ్యి వచ్చిందండి. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ ప్యానల్ ఉంది. బోర్డర్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ టిష్యూ ఉంది. అలాగే గోల్డ్ జరీ టెంపుల్స్. ఎడ్జ్లో వచ్చేసి ఎల్లో కలర్ ఉందండి. ఈ లైట్ లావెండర్కి ఆ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది. శారీ అంతా ప్లెయిన్ వస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీకి హైలైట్ పళ్ళునేనండి. ఫుల్ జామ్దాని పళ్ళు శారీస్ అన్నీ కూడా వాటి హైలైట్ పళ్ళునే. నేవీ బ్లూ కలర్కి రెడ్ బోర్డర్ అండి. దాదాపుగా 2.5-3 ఇంచెస్ వరకు ప్లెయిన్ పట్టు బోర్డరు, అలాగే 2 ఇంచెస్ వరకు రెడ్ అండ్ నేవీ బ్లూ కలనేతలో టెంపుల్ బోర్డర్ వచ్చిందండి. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ ప్యానల్. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఎల్లో కలర్ అండి. చామంతి ఎల్లో కలర్కి ఆకుపచ్చ, అలాగే ఎల్లో అండ్ గ్రీన్ కలనేతలో టెంపుల్ బోర్డరు. ఇది వచ్చేసి జామ్దాని పళ్ళు అండి. లోటస్ ఫ్లవర్లో నుంచి అలా క్రీపర్స్ వచ్చినట్టుగా సిల్వర్ జరీ, గోల్డ్ జరీ, మల్టీ కలర్ థ్రెడ్. ఇదిగోండి ఇలా ఉంటుంది. గోల్డ్ జరీ ప్యానల్ ఉంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. ఈ శారీ అంతా కూడా అండి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ పెద్ద పెద్ద పోల్కా డాట్స్. శారీ మొత్తం ఇలాగే చాలా దగ్గరగా ఉంటాయి. గోల్డ్ జరీ ప్యానల్ పళ్ళు. బోర్డర్ వచ్చేసి 5 to 6 ఇంచెస్ వరకు ఎల్లో బోర్డర్ అండి. కింది వైపు గోల్డ్ జరీ టెంపుల్స్. అలాగే పైన వైపు వస్తే రెడ్ బోర్డర్. గంగా జమున స్టైల్ అంటారు కదండి, అలా రెండు వైపులా 2 కలర్స్ బోర్డర్స్. బ్లౌజ్ చూడాలి. పోల్కా డాట్సే ఉన్నాయి. ఓకే, శారీ ఎలా వచ్చిందో బ్లౌజ్ కూడా అలాగే పోల్కా డాట్స్ వచ్చాయండి. రన్నింగ్. మీకు కావాలంటే విడిగా బ్లౌజ్ తీసుకోవచ్చు, లేదంటే శారీని అలా వదిలేసేయచ్చు. వేరే బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు. అలాగే ఈ బ్లౌజ్ తీసి వేరే శారీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఉంటుంది. గంగా జమున బార్డర్, కింది వైపు ఎల్లో, పైన వైపు రెడ్. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. నచ్చాయా? మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.